అదే మనసాగనన్నదే గాలే ఇవాళే గిల్లేసేలా ఉన్నదే. హలో వ్యూయర్స్, ముందుగా అందరికీ హ్యాపీ వాలంటైన్స్ డే. మరి ఈ వాలంటైన్స్ డేని నాతో పాటు మీతో పాటు అందరితో సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక 10 మంది అమ్మాయిలు ఉన్నారు. సో మరి మా అందరి మనసు దోచుకోవడానికి బంది పోటు మనందరి ముందుకి రాబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ బంది పోటుని ఇన్వైట్ చేసేద్దామా? ఏదో మాయల్లే ఉన్నదే మనసాగనన్నదే గాలే ఇవాళే. సో హాయ్ అల్లరి నరేష్ గారు. హాయ్ అండి. ఫస్ట్లీ హ్యాపీ వాలంటైన్స్ డే. థ్యాంక్ యూ, విష్ యూ ది సేమ్. యాక్చువల్లీ అందరూ మనసు దోచేస్తారు, మీరు మాత్రం అందరు మనసుని పేల్చేశారు. సో ఎస్, ఐ నో ఈ వాలంటైన్స్ డే స్పెషల్ రోజు మీరు చాలా చాలా బిజీగా ఉంటారు, ఎంతో మంది అమ్మాయిలు మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ ఆ కొంచెం టైంని మా కోసం స్పెండ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎవరు వెయిట్ చేయట్లేదండి ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే వాలంటైన్స్ డే ఇట్స్ స్పెషల్ డే ఫర్ అస్, అంటే ఫర్ మీ, ఎందుకంటే మై బ్రదర్ ఇస్ బోర్న్ ఆన్ ది సేమ్ డే. సో ఎవ్రీ ఇయర్ ఇట్స్ గోన్ బి లైక్ మోర్, ఇంట్లోనే సరిపోతుందండి. ఇట్స్ గోన్ బి లైక్ ఫ్యామిలీ థింగ్, మోర్ స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ అండి. సో బట్ ఈ వాలంటైన్స్ డే స్పెషల్ని మేబీ ఒక స్పెషల్ అమ్మాయి కోసం డెడికేట్ చేస్తారు చాలా మంది, బట్ మీరు ఫ్యామిలీ కోసం డెడికేట్ చేస్తున్నారు. ఎప్పుడైనా ఆ స్పెషల్ ఫీలింగ్ని మిస్ అయ్యాను అనిపిస్తుందా? అంటే డెఫినెట్గా ఉంటుందండి. అంటే వాలంటైన్స్ డే అనేది ఒక పాయింట్ ఆఫ్ టైంలో కాలేజ్లో కానివ్వండి, స్కూల్స్లో చదువుకున్నప్పుడు దట్స్ అ డే అండి. అంటే యూ గోట్ బి డ్రెస్డ్ ఇన్ ది బెస్ట్. అంటే నాకు తెలిసి నాకు వాలంటైన్స్ డే లో ఎక్కువ చేదు అనుభవాలే ఉన్నాయి. చేదు అనుభవాలు అల్లరి నరేష్ గారికి? అంటే నాకు తెలిసి నాకు ఒక్కడికే కదా, 90% ఆఫ్ అబ్బాయిలకి ఎక్స్పెక్టేషన్ వేరే ఉంటుంది, రియాలిటీస్ వేరే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు జనరల్గా వెళ్ళి ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయటం, అండ్ చాలా మంది ఏంటంటే ఆ రోజు డెఫినెట్ గెస్ట్ చెప్పేస్తారని ఊహిస్తూ ఉంటారు. సో ఆ అమ్మాయిలకు కనీసం పేర్లు కూడా తెలియనప్పుడు నువ్వే చెప్తారు. సో అలాంటి, అంటే నేను ఎప్పుడు ఎవరికి కార్డులు ఇవ్వలేదు, కానీ నా ఫ్రెండ్స్ నేను చాలా మంది చూస్తూ ఉంటానండి. చూసినప్పుడు వాళ్ళందరూ అలాగా కూర్చుని అబ్బా అని, ఇవాళ మొత్తం పోయిందిరా, మొత్తం ఇవాళ వేస్ట్ అయిపోయిందిరా డే అంతా అని బాధపడే వాళ్ళు ఎక్కువ ఉంటారండి. అండ్ ఐ సీ అ లాట్ ఆఫ్ కపుల్స్. అంటే ఇప్పుడు వాలంటైన్స్ డే అండ్ ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఓన్లీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనే కాదండి. ఇట్ కెన్ బి డన్ బై లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ కానివ్వండి, లేకపోతే ఐ థింక్ సో ఎనీవన్ ఇన్ రిలేషన్షిప్ కెన్ డెఫినెట్లీ గెట్ ఇన్ వాలంటైన్స్ డే అండి. వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ అల్లరి నరేష్ గారు, మీరు ఎవరికైనా లవ్ లెటర్స్ రాశారా? అసలు రాయలేదండి ఎప్పుడు. అంటే లవ్ లెటర్లు రాసి టైంకి అంటే అంత పెద్ద ఇంగ్లీష్ రాలేదు సరిగ్గా. అంటే మన మిస్టేక్లు రాస్తామని టెన్షన్. దాని తర్వాత ఇప్పుడు ధైర్యం కూడా చేయలేదండి వెళ్ళి చెప్దామని. దాని తర్వాత ఐ థింక్ సో జనరేషన్ ఇప్పుడు లవ్ లెటర్లు కాదండి, అన్ని ఎస్ఎంఎస్లు, వాట్సాప్లు వచ్చినాయి కాబట్టి అండి. ఐ థింక్ సో దట్స్ మోర్ థింగ్. అండ్ నెవర్ అండి, అంటే ఐ నెవర్ గాట్ ఎనీ లెటర్స్ అండి, నెవర్ గేవ్ ఎనీ లెటర్స్. అలజడులు చలిగిలులు హృదయంలో మొదలు, కొసగొసలు పదనిసలు పెదవులలో మొదలు, వేచింది చాలు ఇలా ఇన్ని నాళ్ళు దాచేందుకు ఆశలు. అలజడులు చలిగిలులు హృదయంలో మొదలు, కొసగొసలు పదనిసలు పెదవులలో మొదలు. మీరు చేసే మూవీస్ పెండప్పారావు, బ్లేడ్ బాబ్జీ, ఇప్పుడు బందిపోటు, బీబీబీ, ఇది కూడా మీకు ఇంకా హిట్ కలిసి వస్తుంది. అంటే మీరు అది ఎలా చూస్ చేసుకున్నారు నేమ్ని, టైటిల్ని? అంటే అలా అని కాదమ్మా, అలాగైతే అల్లరి తర్వాత ఆలోనే పెట్టేయాలని అది ఇప్పుడు అలా పెట్టలేదు. అంటే టైటిల్ అంటే సినిమాకి సంబంధం. ఏదైతే ఇప్పుడు కితకితలు ఉంది అది సినిమా హిట్టే కాబట్టి, బట్ అలాగే దాని తర్వాత ఏం పెట్టలేదు. దాని తర్వాత అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్టోరీ లైన్. ఇప్పుడు గమ్యం ఉంది, ఆ సినిమాకి ఏంటంటే మేము రెగ్యులర్, అంటే ఇప్పుడు గాలి సీనో లేకపోతే ఇంకోటి పెట్టలేం. ఎందుకంటే ఇట్స్ స్టోరీ, ఇట్స్ నాట్ మై స్టోరీ అండి. ఆ సినిమా చూస్తే మీరు శర్వానంద్ అండ్ కమల్ని ముఖర్జీ స్టోరీ, దాంట్లో నేను ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ మాత్రమే. సో ఆ గౌక్ని మనం క్యాచీగా ఉందని గాలి సీన్ అని యాక్చువల్లీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో గాలి సీన్ అనుకున్నాం, బట్ కథ అతనిది కాదు కదా. సో సినిమాకి తగ్గట్టు అండ్ ఫ్లేవర్ కూడా తెలియాలి. ఇప్పుడు బందిపోటు లేకపోతే బెండప్పార్ అంటే యూ కెన్ ఆడియన్స్ ఈజీగా అర్థమైపోతుంది ఇది కామెడీ సినిమా అని. సో వెన్ ఐ వాస్ డూయింగ్ ఫిల్మ్ లైక్ శంభో శివ శంభో, దానికి అంత సీరియస్ సినిమా కాబట్టి కొంత టైటిల్స్ అలాగా ఇట్ డిపెండ్స్ అపాన్ ద టైటిల్ అండి. అంటే అంతేగాని బాగా కలిసి వస్తుంది లేకపోతే అల్లరి కలిసి వస్తుంది అనేది ఇప్పుడు అనుకోలేదండి. ఇంతకు ముందు మీరు లవ్ ప్రపోజ్ చేయడానికి మీకు ఇంగ్లీష్ రాదని చెప్పారు కదా, సో ఇప్పుడు మీకు ఇంగ్లీష్ వచ్చు కదా, ఏ అమ్మాయిని ప్రపోజ్ చేయబోతున్నారు? అంటే అది ఊరికి అబద్ధం చెప్పానండి, ఇంగ్లీష్ రాదన్నప్పుడు ఊరికి. అంటే మీరు చెప్పారు కదా, సో ఇప్పుడు ఒక ఛాన్స్ దొరికింది ఏ అమ్మాయిని ప్రపోజ్ చేస్తున్నారో తెలుసుకోవడానికి.
ఏమని చేయమంటారు? అంటే మీరు ఎవరికి చేయబోతున్నారు? ఇంతకుముందు ఇంగ్లీష్ రాదు కాబట్టి మీరు ఎవరికి అంత పర్ఫెక్ట్గా ప్రపోజ్ చేయలేదు అన్నారు. లేదు అంటే అప్పుడు ఏమవుతుందంటే లవ్ లెటర్ రాయాలంటే పక్కన వాళ్ళు నవ్వుతారని ఒక చిన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే ఎంత రాసినా మనం ఫ్రెండ్స్కి చూపిస్తాం. అంటే మన పేరెంట్స్కి కానీ ఏమీ షేర్ చేసుకోకుండా మన ఫ్రెండ్స్కి మాత్రం అన్ని షేర్ చేసుకుంటాం. అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు. అంటే మనకి ఒక 10 మందిలో ఉంటే దాంట్లో ఒకరితోటే మనం ఓపెన్ అప్ అయ్యి అమ్మాయిని ఇష్టపడుతున్నాను లేకపోతే అమ్మాయి గురించి మాట్లాడే అవకాశం వస్తుంది, అమ్మాయి గురించి చెప్పేది. సో వాళ్ళు ఎప్పుడన్నా గబుక్కుని నవ్వుతారని ఒక చిన్న ఫీలింగ్ అండి. అంటే ఎప్పుడు నా ఇంగ్లీష్ బ్యాడో లేకపోతే గ్రామర్ మిస్టేక్ అని కాదు, నా ఫ్రెండ్ ఆడికి ఎలా ఉంటుంది, ఆడికి సో దొందు ఎలా ఉంటుంది. సో ఏంటంటే డెఫినెట్గా చాలా బాగుంది అంటారు. అంటే మనకేమవుతుందంటే అంటే 2 రకాలండి. నాకు ఎప్పుడు అవుతూ ఉంటుంది. మా ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఒక అబ్బాయికి చెప్పానుకోండి, ఒక అమ్మాయిని ఇష్టపడుతుంది, చూడాలి అమ్మాయిని ఇష్టపడుతుంది, ఎవరిని చూడాలి ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎక్సైట్మెంట్ ఎందుకంటే అమ్మాయి బాగుంది అనుకుంటే వీడికి ఎలా పడింది అనుకుంటారు, బాగాలేదు అనుకోండి ఈ టేస్ట్ ఏంటి ఎంత బ్యాడ్గా ఉంటుందని. సో ఎప్పుడు ఉంటుందండి ఆ ఎక్సైట్మెంట్. అండ్ జనరల్గా మన ఫ్రెండ్స్ ఏమవుతుందంటే ఏమవుద్ది మహా అయితే నో చెప్తారు అంతే కదా, ఎల్లు అంటూ ఉంటారండి. వాళ్ళదేమవుతుందండి, వాళ్ళదేం చంప దెబ్బతినాలని మనకు పడుతుంది కాబట్టి. సో ఐ థింక్ సో అలాగ ఉండేదండి. ఇప్పుడైతే ప్రాబ్లీ ఐ థింక్ సో రైట్ వర్డ్స్ అండి. అంటే ఏదో గ్రీటింగ్ కార్డ్స్ చూసో లేకపోతే గూగుల్లోకి వెళ్ళి బెస్ట్ లవ్ లెటర్స్ చూసో అవి కాకుండానండి జెన్యూన్ వాట్ ఇస్ ఫీలింగ్. అంటే మనం అమ్మాయితో ఉన్నప్పుడు ఏమైతే ఇష్టపడ్డాం, అంటే లవ్ ఇస్ నాట్ అబౌట్ యాక్సెప్టింగ్ ద పర్సన్స్ ప్లస్ ఒకటే కాదు, మైనస్లు కూడా యాక్సెప్ట్ చేయాలి. సో తన మైనస్లు మనకేమి ఇష్టం అంటే హౌ కెన్ ఐ అడ్జస్ట్, వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్స్ అబౌట్ హర్ అని ఐ థింక్ సో ఐ విల్ ప్రాబ్లీ రైట్ అండ్ ఐల్ టెల్ హర్ అండి అంతే. అండ్ నరేష్ గారి మూవీస్ అన్న ఫస్ట్ కామెడీ ఉంటుంది, కానీ బందిపోటు సినిమా మాత్రం చాలా టైటిల్ కూడా చాలా సీరియస్గా ఉంది. సో రీజన్ బిహైండ్ ద టైటిల్ ఆర్ లేదండి, మీరు చూస్తే బందిపోటు దొంగల్ని దోచుకోవాలి. జనరల్గా దొంగలే అందరూ దోచుకుంటుంటారు, ఈ బందిపోటు ఓన్లీ దొంగల్ని దోచుకుంటాడు. సో అది దట్స్ అ ట్రిక్ అండి. ఎందుకంటే మామూలుగా నేను చాలా సినిమాల్లో ఇప్పుడు గమ్యం దొంగగా చేశానండి, ఇంకో సినిమాలో దొంగగా, చాలా సినిమాలు దొంగగా చేశాను. బట్ ఫస్ట్ టైం వీడు దొంగలు మాత్రం దోచుకుంటే వీడు ఎంత తెలివి అంటే వాళ్ళే స్మార్ట్గా ఉంటే వీడు హీ హాస్ టు బి మచ్ అంటే 10 times స్మార్టర్ దెన్ దెమ్ అండి. సో ఇట్స్ కాన్ బి ఇంటెలిజెంట్ కాన్ అంటే బేసిక్ ఇట్స్ బందిపోటు అని మేము ఎందుకు అనుకున్నాం అంటే కాన్ అండి, ఇతను హీస్ అ కాన్ మ్యాన్. సో బేసిక్ ఒక్కొక్కటిని అనుకుని ఈ పర్ఫెక్ట్లీ ప్లాన్స్ అండ్ ఎగ్జిక్యూట్ ద కాన్. అది మనకేమవుతుందంటే ఆల్రెడీ ఒక దొంగను దోచుకుంటున్నాడంటే దట్ గివ్స్ అ మోర్ పెప్ అండి. అంటే వాడే పెద్ద దొంగ, వీడు ఇంకా ఆడికంటే అంటే సో ఆల్ దిస్ ఆడ ఎత్తుకి వీడి పై ఎత్తు వేయటం. సో దాట్ విల్ బి మోర్ ఆడియన్స్ ఒక ఇంటెలిజెంట్గా ఉంటుంది అండ్ ఇట్స్ మోర్ ఆఫ్ అ బ్రెయినీ ఫిల్మ్ అండి. అండ్ నరేష్ గారు కమింగ్ టు ఈషా, తను ఫీమేల్ లీడ్ రోల్ చేసింది ఈ సినిమాలో. సో ఆవిడ గురించి షీఈస్ అ గుడ్ అంటే అంతకుముందు ఆ తర్వాత చూశానండి, షీఈస్ డన్ అ మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్. ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఏంటంటేనండి జనరల్గా నేనే బందిపోటు, నాకు బందిపోటీ అమ్మాయి. సో షీయాస్ అంటే నాకంటే తెలివైనగా ఉండాలి అండ్ ఎవ్రీథింగ్ వర్డ్ ప్లేలో ఉండాలండి. తను ఏదన్నా అంటే కాలుకి వేస్తే మెడకేస్తే కాలుకి ఈ టైప్లో ఉండాలి అండ్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ యాక్ట్ ఉండాలండి. సో ఐ థింక్ ఈషా హస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. మీరు చేసుకోబోయే అమ్మాయిలో అడ్వాంటేజెస్ ఏంటి? జనరల్గా మీరు త్వరగా కోపం రాదు, మీకు కూల్గా ఉంటారు. సో అడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ ఏంటంటే ఐ థింక్ సో ఎనీ గర్ల్ విల్ ఫాలో. అంటే నాకు తెలిసి ప్రతి అమ్మాయికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న అబ్బాయి అయితే బాగా ఇష్టం. సో ఫస్ట్ థింగ్ అక్కడ నాకు ఉంది అది. అండ్ ఐ కెన్ కన్వెంట్ అంటే ఒక కోపంలో సిచ్యువేషన్ కూడా ఐ కెన్ కన్వర్ట్ ఇట్ టు జోక్ అండ్ సో గొడవలు రావు ఫస్ట్ ఆ విషయం నాకు. అది మిమ్మల్ని చూస్తేనే అర్థం. అండ్ రెండోది ఏంటంటే ఐఎమ్ నాట్ అ ఫుడ్డీ పర్సన్ అండి. అంటే ఇదేంటి ఇలా ఉంది. ఒకసారి మా మదర్ చెప్తుంటారు, ఏంటి మా ఉప్పు తక్కువైందా అంటే చూస్తే సరిపోయింది బాగుంది అంటారు. మా బ్రదర్ వచ్చి తిడతారు అసలు ఉప్పు వేయలేదండి. సో ఇలాంటి అసలు ఫుడ్ విషయంలో అసలు ఐ థింక్ సో అడ్జస్టబుల్ నేచర్ మీది. అంటే అడ్జస్ట్ కాదండి, ఐ వాజ్ నెవర్ అంటే ఫుడ్ అంటే తింటాను కానీ బట్ ఇది ఐ డోంట్ కంప్లైంట్ మచ్ అండి అబౌట్. ఐ థింక్ సో దట్స్ 2 అడ్వాంటేజెస్. ఎప్పుడన్నా మీకు ఎవరన్నా ప్రేమ జంటను చూస్తే ఇలాంటి పార్ట్నర్ నాకు కూడా ఉండాలి అని అనిపించిందా? అంటే అలాగంటే డెఫినెట్గా ఉంటుందండి. అంటే పార్ట్నర్ అంటే కాలిపోతూ ఉంటుంది. అంటే ఎప్పుడన్నా నేను షూటింగ్లకు వెళ్తుంటే గండిపేట లాంటి ప్లేస్లకో లేకపోతే నేను ఒకరోజు ట్యాంక్ బండ్ అంటే అటు బిర్లా ప్లానిటోరియం దగ్గర షూటింగ్ చేస్తుంటే గోయింగ్ అండి ట్యాంక్ బండ్లో ఒక అబ్బాయి బైక్లో పట్టిన గట్టిగా వెళ్తున్నారు. అలా అమ్మాయిలా నేను కార్లో వెళ్తున్నారు పక్కన, నేను మా డ్రైవర్ని చూసి చూడు అలా వెళ్ళాల్సిన నీ పక్కన కూర్చొని వెళ్తున్నాను అంటే డెఫినెట్గా ఉంటుందండి. అంటే బట్ చాలా మంది సినిమాలు ఎక్కించుకుని వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే టేక్ ఓకే అవుతుందా, ఎక్స్ప్రెషన్ లిప్స్ సరిగ్గా పాడుతున్నావా, ఇవి ఉంటాయి కానీ అండ్ కాన్షియస్ ఐ వుడ్ ప్రాబ్లీ నెవర్ ఎంజాయ్ విన్. ఎందుకంటే పీపుల్ ఆర్ వాచింగ్ యూ, 100 people, యూ డెఫినెట్లీ వోంట్ ఎంజాయ్ అండి, యూ గెట్ మోర్ కాన్షియస్.
బట్ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఓకే నేను ఇప్పుడు ఆ లైఫ్ మిస్ అయ్యాను. ఎందుకంటే నాకు బైక్స్ అంటే బాగా ఇష్టం. బైక్లు ఎక్కించుకుని ఒక అమ్మాయిని ఎప్పుడు వెళ్ళలేదు అని అది ఎప్పుడైనా ఉంటుందండి. క్యూట్గా జంటలు చూసినప్పుడు బాగున్నారు వీళ్ళు అండ్ ప్రాబ్లీ ఐ వుడ్ లైక్ అంటే ఇలాంటి అమ్మాయి వస్తే బాగుంటుంది, అంటే జంట చూడముచ్చటగా ఉందంటారు చూడండి, అంటే ఎవ్రీ వన్ వాంట్స్ టు బీ దట్ కదండి. సో అలాంటివి చాలాసార్లు అనిపిస్తుంటుంది. గండిపేటలో అప్పుడు వెళ్తున్నప్పుడు, బైక్స్లో వెళ్తున్నప్పుడు క్యూట్గా బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటుందండి, మిస్ దాట్ లైఫ్ అని అనిపిస్తుందండి. తికమక పడచ్చు, కలవర పడచ్చు, మత్తులో పడచ్చు, మాయలో పడచ్చు. గోతిలో పడుకుని ఉంటే చాలండి, మిగతా వాటికి నేను రెడీ. అలజడులు చలిగిలులు హృదయంలో మొదలు కొసగొసలు పదనిసలు పెదవులలో మొదలు వేచింది చాలు ఇలా ఇన్ని నాళ్ళు. నరేష్ గారు, బందిపోటు మూవీ డైరెక్టర్ గురించి ఆయన దగ్గర వచ్చే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే హీఈస్ రైటర్ హిమ్సెల్ఫ్ అండి. ఆయన డైలాగులు ఆయన రాసుకుంటారు. అంటే నాకు పర్సనల్గా ఏంటంటే త్రివిక్రమ్ గారు, ఇంద్రకంటి మోహన్ కృష్ణ గారు, దే హ్యావ్ దిస్ ఒక తెలియకుండా విట్ ఉంటుందండి, విట్టి లైన్స్ ఉంటాయి. సో అవి బాగా అంటే కొట్టే తెచ్చే అని షార్ట్లు చెప్తూ ఉంటారండి. ఒక పంచ్ కోసం ఒక ఫుల్ పారాగ్రాఫ్ రాసి లాస్ట్లో ఎక్కడో పంచ్ అలా రాయరండి. అండ్ that was the thing when I told him, I saw Astachama, like, ఇది బాగుంది సార్, నాకు ఇలాంటిదంటే ఆ జానర్ ఆఫ్ ఫిల్మ్ కావాలని. ఎందుకంటే దిస్ ఇస్ వాట్ పీపుల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ. నా నరేష్ దగ్గర నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం కొంచెం ఇంటెలిజెంట్ రైటింగ్, అంటే కొంచెం ఇంకా స్లాప్స్టిక్ కాకుండా మోర్ మెచ్యూర్డ్ రైటింగ్ ఉండాలని. అండ్ ఆయన మొత్తం చేసుకుని ఒకరోజు కథ చెప్పారండి. అసలు ఓకే బాగుందని, లైన్ అంతా బాగుందని. సో ఈసారి లైక్ జస్ట్ గివ్ మీ 10-15 days టైం అన్నారు. దెన్ 10-15 days తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఇంకొక 10 days కావాలండి. అసలు లైక్ టేక్ యూర్ టైం సార్ అని వచ్చి ఒకరోజు దెన్ ఈ స్టార్ట్ అండి. ఏంటంటే హీ బాట్ ఇస్ ఎంటైర్ బౌండ్, అంటే ఒక బుక్ రాసిచ్చారు. ఏంటంటే వస్తే మొత్తం రైట్ ఫ్రమ్ ఫస్ట్ సీన్ నుంచి 72 scenes వరకు రిటర్న్, అంటే క్యారెక్టర్ పేర్లతో సహా అన్నీ ఇచ్చి, ఇది సార్ మన స్క్రిప్ట్ అన్నీ హీ హ్యాండ్ ఓవర్ అండి. అంటే అది నా ఒక్కడికే కాకుండా రావు రమేష్ గారికి, ప్రతి యాక్టర్స్ కన్నా. సో ఏమవుతుందంటే అది మనకి మోర్ ఈజీ అయిపోతుందండి. మనకి ఇవాళ ఒకసారి మొత్తం చదివేసుకుంటానండి, ఒక నావల్ లాగా చదివేసుకుంటే మనకు మొత్తం ఒక పిక్చర్ వచ్చేస్తూ ఉంటుందండి. సో ఈరోజు ఈ సీన్ చేస్తాం అనేటప్పటికి పొద్దున్న నేను రెడీ అవుతున్నప్పుడు కాడి నుంచి ఐ విల్ ఓకే ఈ సీన్ కాదు ఇలా చేస్తే బాగుంటుంది, ఆ డైలాగ్ ఇలా రియాక్ట్ అవుతుంది. సో తెలియకుండా ఒక తెలియని హోంవర్క్ కూడా ఉంటుందండి. అండ్ యాక్చువల్లీ నరేష్ గారు ఇక్కడ పోస్టర్లో కూడా చూడొచ్చు, దేర్ సంపూర్ణేష్ బాబు గారు అండ్ సప్తగిరి. సో వీళ్ళతో కామెడీ జానర్ ఎలా ఉండే? అంటే విల్ సీ సంపు అసలు తన విట్టి లైన్స్, తన ఎక్స్ప్రెషన్ చాలా కొత్తగా ఉంటాడు. అండ్ ఐ థింక్ సో ఈస్ వన్ కామెడీ హూస్ గోయింగ్ టు బి స్టే, అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఐ థింక్ సో ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఎ లాంగ్ రన్ అండి. అండ్ నాకేంటంటే మా ఫాదర్ ఈవీవి సినిమా బ్యానర్లో ఎప్పుడు ఏ సినిమా చేసినా జనరల్లీ నాన్నగారు కొత్త కామెడియన్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉండేవారండి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వెన్ ఐ ఆస్క్డ్ హిమ్, ఈ సార్ లైక్ ఈవీ గారు, గురుగారు సినిమాలో చాలామంది వచ్చారండి, ఇట్స్ నా అదృష్టం అన్నాడు. ఐ థింక్ సో ఆఫ్టర్ దిస్ ఫిల్మ్, నేను అదే చెప్పా ఫస్ట్ డే వాట్ ఐ సెడ్, లైక్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ యూ గోయింగ్ టు బి లైక్ బిజీ ఫర్ నెక్స్ట్ 20 years 25 years అని. ఐ థింక్ సో దట్స్ గోయింగ్ టు బి. అండ్ టచ్ వుడ్ ఇవాళ వరకు ఈస్ బీన్ డూయింగ్ సో మెనీ ఫిల్మ్స్ అండి. అంటే నాకు తెలిసి దాదాపు ఈ గ్యాప్లోనే ఒక 20-30 ఫిల్మ్స్ కంప్లీట్ చేశాడండి. సో అండ్ సప్తగిరి అగైన్, సప్తగిరి నేను అంటే వీ నెవర్ వర్క్డ్ ఇన్ ఎనీ ఫిల్మ్ అండి. ఈ సినిమాలో కూడా ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్. హీ ప్లేస్ ఒక టీవీ రిపోర్టర్గా ప్లే చేస్తుంటాడు తను. ఓకే, ఇది దొంగల ప్రపంచం. పంచుకెళ్ళని ఎక్కు, ప్రపంచాన్ని జయించు, దొంగల్ని దోచుకుందాం రా. దొంగల్ని దోచుకోరా. నేను ఎవ్వడికి హ్యాండ్ ఇవ్వను. నేను ఇస్తాను సార్. దొంగల్ని దోచుకోరా. ఆ ఫోన్లో 420 అనే పేరుతో సేవ్ చేసుకుంది నీ ఒక్కడి నంబరే. ఏదో మాయల్లే ఉన్నదే మనసాగనన్నదే, గాలే ఇవాళే గిల్లేసేలా ఉన్నదే. నేను ఉండలేను శ్రేయ. మీకు నొప్పి పుట్టిందా? నొప్పా? అదే మీరు స్వర్గం నుంచి పడ్డప్పుడు. దానికి నిర్వచనం అది నువ్వే, అవును నిజం.